హలో గాయ్స్, నేను మీ సుగుణ వర్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్మ స్ట్రెస్. ఇవాల్టి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదేమిటంటే జేడ్ రోలర్ విత్ గాషా. ఈ జేడ్ రోలర్ని ప్రతిరోజు మన ఫేస్ పైన మసాజ్ చేసుకోవడం వల్ల ఫైన్ లైన్స్, రింకిల్స్, పఫీనెస్, టైర్నెస్, స్ట్రెస్ అన్నీ మటుమాయం అవుతాయి. యూత్ఫుల్ స్కిన్ లిఫ్టెడ్ అండ్ స్కల్ప్టెడ్ ఫేస్ లోకి టర్న్ అవుతుంది. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ జేడ్ రోలర్ ని మన ఫేస్ పైన ఎలా మసాజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఈరోజు వర్మాస్ గ్రేస్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన జేడ్ రోలర్ అలాగే గాషా గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ జేడ్ రోలర్ అండ్ గాషా ఫేస్ లిఫ్టింగ్ రోలర్స్. ఈ రోలర్స్ ని ఫేస్ పైన మసాజ్ చేసుకోవచ్చు. ఈ మ్యాజికల్ టూల్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ పైన ఫైన్ లైన్స్, రింకిల్స్, పఫీనెస్, డబుల్ చిన్ అన్ని మటుమాయం అయిపోతాయి. ప్లస్ మీకు హెల్తీ స్కిన్, లిఫ్టెడ్ ఫేస్, స్కల్ప్టెడ్ ఫేస్ పొందవచ్చు. నేను మీతో ఈ జేడ్ రోలర్ అండ్ గాషా బెనిఫిట్స్ గురించి ఈ వీడియో ద్వారా తెలుపబోతున్నాను. ఈ జేడ్ రోలర్ అండ్ గాషా నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసినాను. ముందుగా జేడ్ రోలర్ ని ఫేస్ పైన ఎలా మసాజ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మ్యాజికల్ టూల్ ని జేడ్ రోలర్ అని అంటారు. ఇందులో 2 రోలర్స్ ఉంటాయి. ఫేస్ పైన ఈజీగా రోల్ చేస్తూ మసాజ్ చేసుకోవచ్చు. ఈ మసాజ్ టూల్స్ ని జేడ్ అండ్ క్వార్ట్జ్ స్టోన్ ని యూజ్ చేస్తారు. ఈ స్టోన్ చాలా కూల్ గా, అథెంటిక్ గా ఉంటాయి. ఈ జేడ్ రోలర్ అండ్ గాషా మోస్ట్ పాపులర్ ఫేస్ మసాజింగ్ టూల్స్. జేడ్ రోలర్ లేకపోతే గాషా రెండు బెస్ట్ అని చెప్పొచ్చు. జేడ్ రోలర్ ఫేస్ పైన, నెక్ పైన ఈజీగా రోల్ అవుతూ మసాజ్ చేసుకోవచ్చు. ఇందులో 2 రోలర్స్ ఉంటాయి, బిగ్ రోలర్ అండ్ స్మాల్ రోలర్. మెటల్ తో కాకుండా సాఫ్ట్ స్టోన్ తో తయారు చేస్తారు. ఫేస్ లిఫ్టింగ్, బ్లడ్ సర్క్యులేషన్ అలాగే ఇంప్యూరిటీస్ ని తగ్గిస్తూ ఫేస్ ని యూత్ఫుల్ గా, హెల్తీ స్కిన్ ని పొందవచ్చు. గాషా ఈ మసాజింగ్ టూల్ చాలా ప్రాచీనమైనది. గాషా చైనీయులు ఎక్కువగా అప్పటి నుంచే యూజ్ చేసేవారు. గాషాని సింపుల్ టెక్నిక్ తో యూజ్ చేయాలి, అలాగే టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. గాషాతో ఫేస్ పైన మసాజ్ చేసుకోవడం వల్ల లాంగర్ టైం, అంటే అట్లీస్ట్ 90 days లో 100% రిజల్ట్ వస్తుంది. మసాజ్ ప్రాసెస్ లోకి వెళ్దామా? ఆల్వేస్ స్టార్ట్ విత్ క్లీన్ టూల్స్. ఫేస్ మసాజ్ స్టార్ట్ చేసే ముందు మసాజ్ టూల్స్ ని శుభ్రంగా వార్మ్ వాటర్ తో లేకపోతే లిక్విడ్ సోప్ తో వాష్ చేసుకొని శుభ్రంగా తుడిచి డ్రై చేసుకోవాలి. అలాగే కంపల్సరీగా ఫేస్ వాష్ చేసిన తర్వాత డ్రై టవల్ తో రబ్ చేస్తూ అస్సలు వైప్ చేసుకోకూడదు. ఆల్వేస్ టవల్ తో డాబ్ చేస్తూ ఫేస్ ని వైప్ చేసుకున్నాక జనరల్ గా ఈ మసాజింగ్ టూల్స్ ని 5 to 10 minutes ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి మసాజ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ప్లస్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ పొందవచ్చు. అలాగే విజిబుల్ పోర్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఫేస్ పైన మసాజ్ ని ఎప్పుడు చేసుకోవాలి, అలాగే ఫేస్ మసాజ్ కి బిఫోర్ ఏమి అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన డైరెక్ట్ గా మసాజ్ ఎప్పుడూ చేసుకోకూడదు. బిఫోర్ బెడ్ టైం జస్ట్ 5 to 10 minutes ముందు మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, మసాజింగ్ ఆయిల్ లేకపోతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఏదైనా నైట్ క్రీమ్, నైట్ సెరమ్ అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని యూజ్ చేసి చూపిస్తున్నాను. విటమిన్ ఈ మన స్కిన్ కి చాలా ఇంపార్టెంట్. ఏ టైప్ స్కిన్ లోకైనా డీప్ గా వెళ్లి ఈజీగా పెనిట్రేట్ అవుతుంది. చాలా లైట్ గా ఉంటుంది. ఇవి చాలా ఈజీగా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. స్కిన్ నరిష్ చేస్తుంది, రిజువినేట్ చేస్తుంది. సో 2 or 3 డ్రాప్స్ తీసుకొని లైట్ గా టిప్స్ తో రబ్ చేస్తూ వార్మ్ చేసుకోవాలి. ఇలా వార్మ్ చేయడం వల్ల ఆయిల్ యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఫేస్ పైన ఈ మసాజింగ్ ఆయిల్ ని చీక్స్ పైన, నోస్ అలాగే ఫోర్ హెడ్, ఆబ్వియస్లీగా నెక్ పైన, అప్పర్ లిప్స్ పైన డాబ్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫేస్ పైన రబ్ చేస్తూ అప్లై చేసుకోకూడదు. ఫేస్ మసాజ్ ఎప్పుడు నెక్ తో స్టార్ట్ చేసి ఫోర్ హెడ్ తో ఎండ్ చేయాలి. అలాగే ఓన్లీ 1 డైరెక్షన్, దట్ ఈస్ అప్వర్డ్ డైరెక్షన్, స్లోగా చేసుకోవాలి. ముందుగా బిగ్ రోలర్ తో నెక్ పైన మసాజ్ స్టార్ట్ చేసేద్దాం. జేడ్ రోలర్ ని మీకు ఎలా కంఫర్ట్ గా అనిపిస్తే ఫింగర్స్ తో హోల్డ్ చేసుకున్నాక స్టెప్ 1, నెక్ ఏరియాని 3 parts గా డివైడ్ చేసుకోండి. రైట్, లెఫ్ట్ అండ్ మిడిల్. కాలర్ బోన్ నుంచి జా బోన్ వరకు ఓన్లీ అప్వర్డ్ మోషన్ లో లైట్ ప్రెజర్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి.
అప్ అండ్ డౌన్ అస్సలు మసాజ్ చేసుకోకూడదు. రిపీట్ దిస్ 5 to 10 times. Switch to other side. నెక్స్ట్ ఇన్ ద మిడిల్. స్టెప్ 2 చీక్ అండ్ జా. ఈ చీక్ ఏరియాని కూడా 2 parts గా డివైడ్ చేసి ముందుగా చిన్ మిడిల్ లో పాయింట్ చేసుకొని లోయర్ జా ఆ తర్వాత అప్పర్ జా మీడియం ప్రెజర్ తో 5 to 10 times. రిపీట్ టు సేమ్ అదర్ సైడ్. ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ మూమెంట్స్ అస్సలు చేయకూడదు. స్టెప్ 3 చీక్ బోన్స్. రిపీట్ 5 to 10 times. స్విచ్ టు ద ఆపోజిట్ సైడ్. స్టెప్ 4 అప్పర్ లిప్. బిగ్ రోలర్ తో డౌన్వర్డ్ డైరెక్షన్ లో. స్టెప్ 5 ఫోర్ హెడ్. మిడిల్ ఆఫ్ ది ఫోర్ హెడ్ అప్వర్డ్ డైరెక్షన్ లో. ఫోర్ హెడ్ సైడ్స్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో. స్విచ్ టు ఆపోజిట్ సైడ్. రిపీట్ సేమ్ మోషన్ 5 to 10 times. స్టెప్ 5 అండర్ ఐస్. స్మాల్ సైజ్ రోలర్ ని యూజ్ చేస్తూ మీడియం ప్రెజర్ తో నోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఔటర్ ఐ కార్నర్స్ ఎండ్ వరకు చేయాలి. రిపీట్ 5 to 10 times. స్విచ్ టు ఆపోజిట్ ఐ. స్టెప్ 6 ఐబ్రోస్. స్మాల్ సైజ్ రోలర్ ని యూజ్ చేస్తూ ఈచ్ ఐబ్రో స్టార్టింగ్ టు ఎండ్. స్విచ్ టు అనదర్ ఐబ్రో. రిపీట్ టు 5 to 10 times. ఇఫ్ యూ హ్యావ్ ఎ గాషా. స్టెప్ 1 సపోజ్ మీ దగ్గర గాషా ఉంటే ఈ జెంటిల్ కర్వ్డ్ ఎండ్ మీ నెక్ పైన లైట్ గా టిల్ట్ చేసి అంటే కొద్దిగా బెండ్ చేసి నెక్ పైన ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో 5 to 10 times. కాలర్ బోన్ నుంచి జా బోన్ వరకు లెఫ్ట్ రైట్ అండ్ మిడిల్ లో స్క్రాప్ చేస్తూ స్క్రేప్ అప్ యువర్ నెక్. స్టెప్ 2 నెక్స్ట్ జా బోన్ షేప్ చేయడానికి ఇండెంట్ షేప్ అంటే పైన ఎం షేప్ లాగా ఉంది కదా చిన్కి మధ్యలో పెట్టి మీడియం ప్రెజర్ తో 5 to 10 times టువర్డ్స్ టు ఇయర్స్. స్విచ్ టు ఆపోజిట్ సైడ్. స్టెప్ 3 జెంటిల్ కర్వ్డ్ ఎండ్. మరొకసారి సైడ్స్ ఆఫ్ ది మౌత్ అప్వర్డ్ డైరెక్షన్ లో చీక్ బోన్స్ అలాగే టెంపుల్స్ పైన కూడా స్విచ్ టు ఆపోజిట్ సైడ్. స్టెప్ 4 లాంగర్ స్ట్రైటర్ ఎడ్జ్. అప్పర్ లిప్ పైన మిడిల్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్. రిపీట్ 5 to 10 times. స్టెప్ 5 ఫోర్ హెడ్. లాంగర్ వి షేప్ ఎడ్జ్ తో ఫస్ట్ మిడిల్ పార్ట్ అలాగే ఫోర్ హెడ్ సైడ్స్. స్టెప్ 6 అండర్ ఐస్. జెంటిల్ కర్వ్డ్ వి షేప్డ్ ఎడ్జ్ నోస్ నుంచి టెంపుల్ వరకు లైట్ ప్రెజర్ తో 5 to 10 times. స్విచ్ టు అదర్ ఐ. స్టెప్ 7 ఇండెంట్ ఎడ్జ్. ఎం షేప్డ్ కర్వ్ తో నోస్ పైన అప్వర్డ్ డైరెక్షన్ లో. స్టెప్ 8 ఫైనల్ స్టెప్ గైస్. స్విచ్ టు ఐబ్రోస్. స్టెప్ 9 లాస్ట్ అండ్ ఫినిషింగ్ స్టెప్. ఆల్వేస్ సోపీ వాటర్ తో క్లీన్ ద జెడ్ రోలర్ అండ్ గాషా. అలాగే సాఫ్ట్ టవల్ తో లేకపోతే నాప్కిన్ తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ టూల్స్ ఎప్పుడు కూడా హైజీన్ గా ఉండాలి. ఈ ఫేస్ మసాజ్ మొత్తము అప్రాక్సిమేట్లీ 10 to 15 minutes లో అయిపోతుంది. ఈ మసాజ్ చేసుకోవడం వల్ల సచ్ ఎ గుడ్ రిలాక్స్ ఫీలింగ్. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్. చాలా రిలాక్స్ అవుతాము. మంచిగా నిద్ర వస్తుంది. స్కిన్ రెజ్యువినేట్ అవుతుంది. ఈ మసాజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా నిద్రపోవచ్చు. ఫేస్ వాష్ చేయవలసిన అవసరం లేదు. అలాగే వైప్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ టూల్ తో మసాజ్ చేసుకోవడం వల్ల చక్కగా రిలాక్స్ అవుతాం. ఫైన్ లైన్స్, లాఫ్ లైన్స్, డబుల్ చిన్, ఐ పఫీనెస్, రింకుల్స్ రిడ్యూస్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్పెసిఫిక్ గా ఈ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి అని అలా ఏమీ లేదు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే పింపుల్, యాక్నీ, బ్రోకెన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ మ్యాజిక్ టూల్స్ ని యూజ్ చేయకూడదు. దీనివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాజిక్ టూల్స్ ని అట్లీస్ట్ 90 days రెగ్యులర్ గా యూజ్ చేస్తే లాంగ్ టర్మ్ లో రిజల్ట్ ని చూపిస్తాయి. సో జెడ్ రోలర్ ని ఫేస్ మాస్క్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ కోసం బీ పేషెంట్ అండ్ మేక్ షూర్ యూజ్ రెగ్యులర్లీ. మీరు కూడా ఈ మ్యాజికల్ టూల్స్ అయిన జెడ్ రోలర్ అండ్ గాషా పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కీప్ సర్చింగ్. ఎందుకంటే ఏ బ్రాండ్ కూడా హానెస్టీగా క్వాలిటీ స్టోన్స్ ఇవ్వదు. కొన్ని ఆర్టిఫిషియల్ స్టోన్స్ కూడా ఉంటాయి. సో డూ యువర్ రీసెర్చ్ గైస్. ఫైండ్ ద గుడ్ క్వాలిటీ అండ్ అథెంటిక్ వన్స్. ఐ హోప్ గైడ్ దిస్ వీడియో టు డీకోడ్ ద ఫేషియల్ టూల్స్ ట్రెండ్. మీరు కూడా యూజ్ చేసి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ని పొందండి.
మరి యొక్క ఇంట్రెస్టింగ్ ఫేషియల్ మసాజ్ వీడియోతో మళ్ళీ వర్మాస్ గ్రేస్ లో కలుద్దాం. See you guys, be healthy, stay glamorous.